నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఎంత చూసుకున్నా ఏం లాభం? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మంత్రిని కూడా చేశారు. కేసీఆర్ కేటీఆర్ సొంత మనుషులా చూసుకున్నారు. ఇవ్వాల్సిన అన్ని అవకాశాలు ఇచ్చారు. ఇన్ని చేసినా అవన్నీ మర్చిపోయి బీఆర్ఎస్కు వెన్నుపోటు పొడిచేందుకు రెడీ అయ్యారా మల్లారెడ్డి? అవును, ఇప్పుడు గులాబీ క్యాడర్లో వస్తున్న అనుమానాలు ఇవే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సభలో స్టేజ్ పంచుకున్నారు మల్లారెడ్డి. ఆయన కేసీఆర్ కేటీఆర్ను నోటికొచ్చినట్లు తిడుతుంటే కనీసం ఒక్క మాటైనా ఖండించాలి కదా. ఇదేం పద్ధతి అని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వాలి కదా. కానీ ఒక్క మాట మాట్లాడలేదు మన మల్లారెడ్డి. మల్లారెడ్డి ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డికి ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు? దీనిపైన ఇవాల్టి స్టోరీలో ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. మల్లారెడ్డికి ఏమైంది? గత కొన్ని రోజులుగా రాజకీయాలను గమనిస్తున్న ఎవ్వరికైనా వచ్చే ఉంటది ఈ డౌట్. తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. నమ్మి పదవులు ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు రెడీ అయ్యారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే, ఈ నెల 18న గట్కేసర్లో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ అధికారిక కార్యక్రమం నిర్వహించింది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా మల్లారెడ్డి ఈ సభకు హాజరయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ సభలో సీఎం రేవంత్ రెడ్డి మైక్ అందుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత దూషణలకు దిగారు. సొంత పార్టీ బాస్ను అంతలా తిడుతుంటే అదే వేదికపై ఉన్న మల్లారెడ్డి కనీసం ముఖంలో అసహనం కూడా కనిపించలేదు. పోనీ సభ ముగిసిన తర్వాతో లేక మరుసటి రోజైన ఆదివారమైన రేవంత్ వ్యాఖ్యలను ఖండించలేదు. ఒక ప్రెస్ నోట్ వదులుతారేమో అనుకున్నారు. మల్లన్న నుంచి ఉలుకోలేదు, పలుకోలేదు. మల్లారెడ్డి అనుసరించిన ఈ మౌన ముద్రపై బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు బక్కుమంటున్నాయి. మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ లో ఉన్నారా లేదా అని ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మల్లారెడ్డిపై గులాబీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రోటోకాల్ పేరు చెప్పి సభకు వెళ్లడం సరే, కానీ కేసీఆర్ను తిడుతుంటే నోరు మూసుకొని కూర్చోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ చేసిన ట్వీట్ అయితే పొలిటికల్ సర్కిల్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏం బ్లాక్మెయిల్ చేశారని సైలెంట్ అయినావు మల్లన్న అంటూ క్రిషాంక్ ఓపెన్గా ప్రశ్నించడం కలకలం రేపుతోంది. అంటే మల్లారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తోందా? ఆయన విద్యా సంస్థలు, భూముల వ్యవహారాలపై ఒత్తిడి తెచ్చి నోరు నొక్కేసిందా? లేక మల్లారెడ్డి సేఫ్ గేమ్ ఆడుతూ కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారా? అందుకే కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేసినా కప్చుప్గా ఉండిపోయారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ కూడా క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తోంది. నిజానికి మల్లారెడ్డి వ్యవహారం ఈ రోజో నిన్నో మొదలైంది కాదు. గత కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. గులాబీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా మల్లారెడ్డి హాజరు కాలేదు. దీంతో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాని మల్లారెడ్డిని పక్కన పెట్టేయాలని కోరుతున్నారు. ఆ బాధ్యతలను వీలైతే ఇంకెవరికైనా అప్పగిస్తే మంచిదని మేడ్చల్ లోకల్ లీడర్లు ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉంటూ పార్టీ పదవులను అనుభవిస్తూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉండకుండా సొంత ప్రయోజనాల కోసం చూస్తున్నారనే టాక్ మల్లారెడ్డిపై గట్టిగా నడుస్తోంది. మంత్రి పదవి ఇచ్చి సొంత మనిషిలా చూసుకునే కేసీఆర్ కు మల్లారెడ్డి ఇచ్చే గౌరవం ఇదేనా? నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని పేపర్లు, మైక్ల ముందు చెప్తే సరిపోదు. చేతల్లో ఆ నిబద్ధత కనిపించాలా వద్దా? రేవంత్ రెడ్డి విమర్శలపై మల్లారెడ్డి మౌనం వెనక ఉన్న అసలు గుట్టు త్వరలోనే తేలనుంది. ఆ తర్వాత మల్లారెడ్డి ఏం చెప్తారో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.